अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिल हक़्क़ि बशीरन व नज़ीरा। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फिन्नार। फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वअन्फ़िक़ू मिम्मा रज़क़नाकुम मिन क़ब्लि अन यअतिय अहदकुमुल मौत फ़यक़ूल रब्बी लौला अख़्ख़रतनी इला अजलिन क़रीबिन फ़अस्सद्दक़ व अकुन मिनस सालिहीन। वलन युअक्खिरल्लाहु नफ़्सन इज़ा जाअ अजलुहा वल्लाहु ख़बीरुम बिमा तअमलून। वक़ालहु तआला या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह वलतंज़ुर नफ़्सुम मा क़द्दमत लिग़द। वक़ालहु तआला मसलुल्लज़ीना युनफ़िक़ूना अम्वालहुम फ़ी सबीलिल्लाहि कमसलि हब्बतिन अंबतत सबअ सनाबिल फ़ी कुल्लि सुंबुलतिन मिअतु हब्बह वल्लाहु युज़ाइफ़ु लिमन यशा वल्लाहु वासिउन अलीम। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో ఆయన మార్గంలో ధనము ఖర్చు పెట్టడం గురించి చాలా ఆయతులు చెప్పారు. నేను చదివినటువంటి సూరాల్లో ఒకటి సూరే మునాఫికూన్, రెండవది సూరే బకరా, అలాగే మూడవది సూరే హషర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వఅన్ఫికు మిమ్మా రజక్నాకుం మిన్ क़ब्लि అన్ యఅతియ అహదకుముల్ మౌత్. చావు రాకముందే మీ దగ్గర ఉన్నటువంటి ధనములోని ఖర్చు పెట్టుకోండి, అది మీ సొంత ధనం అవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నువ్వు తినింది నీది, నువ్వు తొడిగింది నీది, నువ్వు ఖర్చు పెట్టుకున్నది నీది, నువ్వు విడిచిపెట్టింది అది నీ వారసులది. నువ్వు తినినది నీది, నువ్వు ఖర్చు పెట్టుకున్నది నీది, నువ్వు తొడిగింది నీది. అంటే మనము తింటున్నటువంటి ధనము అది మాది, మేము తొడిగినటువంటిది అది మాది, మేము ఖర్చు పెట్టుకున్నటువంటిది అది మాది, విడిచిపెట్టి వెళ్ళింది వారసులది. నీ వారసుల ధనము కోసము నీవెందుకు అంత శ్రమిస్తున్నావు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ప్రవక్త, నా ధనం కోసం కదా, నీది కాదు. నువ్వు తినింది నీది, నువ్వు తొడిగింది నీది, నువ్వు ఖర్చు పెట్టింది నీది, నువ్వు విడిచిపెట్టి వెళ్ళింది అది నీ వారసుంది. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు ఆయన మరణ ఘడియలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ ప్రవక్త, నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు నేను చనిపోతానేమో అనిపిస్తుంది. కావున మీరు సాక్ష్యం ఉండండి, నా ధనమంతా కూడా అల్లాహ్ మార్గంలో నేను ఇస్తున్నాను.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్, మరి నీ వారసులకి నీవు ఏమీ లేని స్థితిలో లేమికి గురి చేసి వెళ్ళిపోతావా? కాబట్టి ఇది సరికాదు అన్నారు. సరే ఓ ప్రవక్త, 3 వాటాలు చేసి 1 వాటా నేను నా వారసుల కోసం పెడుతున్నాను, అది కూడా ఎక్కువ అవుతుంది అన్నారు. సరే ఓ ప్రవక్త, నేను సగము ధనము నేను అల్లా మార్గంలో ఇచ్చి వెళ్తాను, అది కూడా ఎక్కువ అవుతుంది అన్నారు. సరే ఓ ప్రవక్త, 3 వాటాలు చేసి 1 వాటా అల్లా మార్గంలో ఇస్తాను, 2 వాటాలు వారసుల కోసం పెడతాను, సరిపోయింది అన్నారు. కానీ సాద్ బిన్ అబీ వక్కాస్ యొక్క మరణం అవ్వలేదు. ఆయన తర్వాత బ్రతికి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో బ్రతికి ఉన్నారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫా అయ్యారు, అప్పుడు కూడా బ్రతికి ఉన్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఖలీఫా అయ్యారు, అప్పుడు కూడా బ్రతికి ఉన్నారు. చివరికి సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారి చేతిలోనే ఖాదిసియా అనే ఒక పెద్ద యుద్ధం అయ్యింది. రోమన్లు, పారసిక సామ్రాజ్యము పతనం అయిపోయింది. పారసిక రాజుకి ఉన్నటువంటి ధనము, దాన్ని మేము లెక్కెట్టలేము. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి కాలంలో మాలే గనీమత్గా వచ్చింది. అందులో ఖుముస్ 5వ వాటా తీయగా 6 లక్షలు దిర్హంలు వస్తుంది. అంటే అంత ధనము పారసీక రాజు ద్వారా విడిచిపెట్టి వెళ్ళినటువంటి ధనం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధనాన్ని ఖర్చు పెట్టండి అని ప్రజల్ని ప్రోత్సహించేవారు. ఈ ప్రోత్సాహాన్ని వినినటువంటి అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ ఏమన్నాడంటే, హుముల్లదీన యఖూలూన లా తున్ఫికు అలా మన్ ఇంద రసూలిల్లాహ్ హత్తా యన్ఫజు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధనము ఖర్చు పెట్టండి అని అంటున్నారు కదా, మీరు ఖర్చు పెట్టకండి అని ఎవరంటారు? ఇక్కడ మునాఫిక్ అంటారు. ఖర్చు పెట్టండి అని ఎవరంటారు? ప్రవక్త అంటున్నారు. లా తున్ఫికు అలా మన్ ఇంద రసూలిల్లాహ్ హత్తా యన్ఫజు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసము మరియు ఆయన యొక్క ధర్మం కోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టకండి, చివరికి వారందరూ చెల్లా చెదురైపోతారు అని అన్నప్పుడు అల్లాహ్ సమాధానం ఇస్తున్నారు, వలిల్లాహి ఖజాయిను సమావాతి వల్ అర్ద్ వలాకిన్నల్ మునాఫికీన లా యఫ్కహూన్. భూమి ఆకాశాల్లో ఉన్న ఖజానాలన్నీ కూడా అల్లాహ్వే, కానీ మునాఫికులకు ఈ విషయం తెలియదు. ఖర్చు పెట్టద్దు అన్నంత మాత్రాన్ని ఈ ధర్మం పతనమైపోతుందా? అవ్వదు. భూమి ఆకాశాల ఖజానాలన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన ఒక మార్గము నుండి ఆపితే మరొక మార్గము నుండి ధనాన్ని తన ధర్మం కోసము తీసుకొస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధనము ఖర్చు పెట్టే అనుచరులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అందులో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు తబూక్ యుద్ధములో సహాయం చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటిస్తే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు తన పూర్తి ధనాన్ని తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర పెట్టేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూబకర్, ఇంట్లో ఏది విడిచిపెట్టి వచ్చావు? అల్లా మరియు ప్రవక్తను విడిచిపెట్టి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా ఇంటిలో ఉన్నటువంటి ధనాన్ని 2 భాగాలు చేసి 1 భాగం తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేశాను. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అనుకున్నారు, నేనే అందరికంటే ఎక్కువగా ధనం తీసుకొచ్చి ఉంటాను అని అనుకున్నారు. కానీ ఆయన కంటే ముందు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు తీసుకొచ్చినటువంటి ధనము కేవలం అల్లాహ్ మరియు ప్రవక్తనే ఇంట్లో పెట్టారు.
మొత్తం సర్వాన్ని తీసుకొచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు పెట్టేశారు. ఎటువంటి విశ్వాస ఘనులు వారు. అందుకే అబూబకర్ సిద్దిక్ అన్నారు. ఆయన అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, అందరి రుణాన్ని నేను తీర్చాను, కానీ నా స్నేహితుడు అబూబకర్ యొక్క రుణాన్ని నేను తీర్చలేదు. ఇన్షాల్లా ఖయామత్ నాడు ఆయన రుణాన్ని నేను తీరుస్తాను అన్నాడు. అంటే అంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహకరించారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య. ఆమెకున్నటువంటి ధనము ఇంత అంత కాదు, గొప్ప ధనికురాలు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మ సందేశ కార్యక్రమం కొరకు తన పూర్తి ధనాన్ని త్యాగం చేసినటువంటి ధనికురాలు ఆమె ఖదీజతుల్ కుబ్రా. అదే ఖదీజా యొక్క గర్భంలోని పుట్టినటువంటి అమ్మాయి ఫాతిమా రదియల్లాహు అన్హా. ఫాతిమా రదియల్లాహు అన్హా ఆమె దగ్గర ధనమైతే ఏమీ ఉండేది కాదు, కానీ మనసు అయితే చాలా పెద్దది ఉండేది ఆమె దగ్గర. ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక పని మనిషి కావాలి, పని చేసి నేను అలసిపోతున్నాను, చేతులు కాయలు కాసేస్తున్నాయి, నాకు పని మనిషి కావాలని వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు ఇంట్లో. అప్పుడు ఫాతిమా రదియల్లాహు అన్హా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాతో చెప్పి వెళ్ళిపోతుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వానికే రహమతుల్ ఆలమీన్గా పంపబడినటువంటి ప్రవక్త తన కూతురు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అమ్మా నువ్వు పని మనిషి కావాలని వచ్చావట, నేను ఇహ పరలోకాల్లో ఉపయోగపడే పని మనిషిని తీసుకొచ్చాను అని చెప్పి సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ చదువుకుంటే నీ యొక్క పని యొక్క అలసట అంతా పూర్తయిపోతుంది, నువ్వు మరలా రీఫ్రెష్ అయిపోతావు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జికిర్ నేర్పించారు. దాన్నే తస్బీహ్ ఫాతిమా అని అన్నారు. ఆయన తలుచుకుంటే గొప్ప ధనధారాలు ఫాతిమా రదియల్లాహు అన్హాకి ఇవ్వగలరు. ఆమె తల్లే కదా ఖదీజా ఎంత ధనాన్ని దారపోసేసింది ఇస్లాం కొరకు, ప్రవక్త కొరకు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెన్నుపూసలాగా బ్యాక్ బోన్ లాగా ఉపయోగపడే ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా. ఫాతిమా రదియల్లాహు అన్హా ఆమె గర్భంలోనే పుట్టినటువంటి ఫాతిమా స్త్రీలకు, స్వర్గంలో ఉన్నటువంటి స్త్రీలకు నాయకురాలు కాబట్టి ఆమె గురించి చాలా విశిష్టత ఉంది. ఆమె దగ్గర ఇంట్లో అయితే ధనం ఉండేది కాదు, కానీ చాలా మనస్సు ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఒక అతిథి వస్తే ఆయన భోజనం కోసం వెళ్ళి తీసుకెళ్ళమన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఆయన్ని తీసుకుని బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ 2-3 ఇళ్ళు వెళ్ళారు. 2-3 ఇళ్ళల్లో కూడా ఏమీ లేదు. ఫాతిమా ఇంటికి వెళ్ళారు. ఆమె అనింది, ఇప్పటికే 2 రోజుల నుంచి ఇంట్లో వంట అవ్వలేదు, పిల్లలు మేము అంతా కూడా పస్తులతో ఉన్నాము, కానీ ఇదిగో ఈ దుప్పటి తీసుకెళ్ళి ఆ యూదుడు ఉన్నాడు కదా ఆయన దగ్గర తాకట్టు గిరో పెట్టి ధాన్యం తీసుకుంటున్నాను. ఆ యూదుడికి తెలుసు ఫాతిమా వారి ఇంట్లో భోజనం లేదని, కానీ ఆమె తన దుప్పటి తాకట్టు పెట్టి భోజనం కొరకు ధాన్యం తీసుకురమ్మందని తెలిసిన విషయము వెంటనే యూదుడు అన్నాడు, ఎటువంటి వారి గురించి మా గ్రంథంలో ప్రస్తావన జరిగింది, మా గ్రంథంలో తౌరాతులో ప్రస్తావన జరిగింది ఇటువంటి వారి గురించి, కాబట్టి ఆ దుప్పటి అవసరం లేదు, ఈ ధాన్యం ఉచితంగా తీసుకెళ్ళండి అని యూదుడు ఇస్తున్నాడు. ఆ ధాన్యం తీసుకొస్తున్నారు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. ఇంట్లో వంట వండుతుంది ఫాతిమా, వండి మొత్తం కూడా ఇచ్చేస్తుంది. సల్మాన్ ఫార్సీ అంటున్నారు, ఫాతిమా మీ ఇంట్లో కూడా ఉంచుకోండి, లేదు ఇది నాకు హలాలు కాదు, నా పిల్లలకు కూడా హలాలు కాదు, ఇది అతిథి కోసమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా అంత దానం చేసే స్త్రీ, కానీ ఆమె
ఎటువంటి దానం చేసే స్త్రీ అంటే, ఒకసారి లేక ఉన్నటువంటి పిండితో వంటలు వండుతున్నటువంటి ఆమె ఇంటికి బయట ఎవరో భిక్షం అడుక్కుంటున్నటువంటి వ్యక్తి వచ్చిన విషయం తెలిస్తే పిల్లలను కూడా భోజనం ఆ రోజు పెట్టకుండా అది తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. అటువంటి స్త్రీ ఆమె. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెల్లో గొప్ప పేరుగాంచిన కుమార్తె అంటే సఖీ, దాత అనే పేరుగాంచిన కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా. తల్లి ఖదీజా ఎటువంటిదో ఆ రకంగా ఫాతిమా కూడా దాన ధర్మాలు చేసింది. ఆమె జీవితం మనకేం నేర్పిస్తుందంటే, నీ దగ్గర ఉంది అనే విషయం కాదు, నీ దగ్గర మనసు ఉండాలి, అల్లా మార్గంలో ఇవ్వాలి అనే మనసు ఉండాలి, అది ముఖ్యం. ఇంట్లో ఏముంది అనేది కాదు ఫాతిమా రదియల్లాహు అన్హా జీవితం నేర్పిస్తుంది, మనసు ఉండాలి. అటువంటి గొప్ప దాత. అలాగే అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు మక్కా విడిచిపెట్టి మదీనా వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, కట్టు బట్ట తప్ప ఇంకేమీ లేదు. అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హుకి సాద్ బిన్ రబీ ఇంటికి పంపిస్తున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సాద్ బిన్ రబీ అంటున్నారు, అబ్దుల్ రహమాన్, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు మీరు తీసుకోండి. నాకు 2 పొలాలు ఉన్నాయి, ఒక పొలం మీరు తీసుకోండి. నాకు 2 భార్యలు ఉన్నారు, ఒక ఆమె నేను తలాకిస్తాను, 2 పీరియడ్ తర్వాత మీరు నికా చేసుకోండి. అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు అంటున్నారు, బారకల్లాహు ఫీ మాలిక వ అహ్లిక, అల్లా మీ యొక్క ధనము మీ యొక్క కుటుంబంలో బర్కతి ఉండాలి. మీ ధనము నాకు అవసరం లేదు, మీ ఆస్తులు నాకు అవసరం లేదు. దుల్లుంది ఇలా సూక్, నాకు మార్కెట్ చూపించండి, నేను వ్యాపారం చేస్తాను. అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వ్యాపారం చేసి కొన్నాళ్ళలోనే ధనికుడయ్యాడు. ఆ తర్వాత మదీనాలో ఉన్నటువంటి ప్రజలలో అందరికంటే ధనికుడు అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్. కాబట్టి ఆయతులు అల్లా అంటున్నారు, వలిల్లాహి ఖజాయిను సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల ఖజానాలు అల్లాహవి. వలాకిన్నల్ మునాఫికీన లా యఫ్కహూన్, కానీ మునాఫికులకి ఈ విషయం తెలియదు అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో మీరు ఖర్చు పెట్టకండి, ప్రవక్తకి సహాయం చేయకండి, ప్రవక్తతో ఉండే వారిపై ఖర్చు పెట్టకండి అని అనేదానికి సమాధానం అల్లాహ్ ఇక్కడ అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్కి ఇచ్చినటువంటి ధనముతో నిర్ధారిస్తున్నారు. విశ్వాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనము ఇవ్వటంలో వెనకాడడు, కానీ ఈ ధనము పరీక్ష కూడా అవ్వచ్చు. అందుకే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే పార్సిక సామ్రాజ్యంపై విజయం సాధించారో, ఎక్కడ లేని ధనము వచ్చి బైతుల్ మాల్లో జమ అవటానికి తీసుకొచ్చారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అన్నారు, వద్దు, ఇది బైతుల్ మాల్లో పెట్టకండి, దీన్ని అంతటిని వెంటనే నిరుపేదవారికి పంచివేయండి, ఈ ధనమే గొప్ప ఫిత్నా అని అన్నారు. ప్రవక్తకు అల్లా ఈ ధనం ఇవ్వలేదు, నాకంటే ముందు అబూబకర్కి ఈ ధనం ఇవ్వలేదు, నాకు ఈ ధనం ఇచ్చాడంటే నాకేదో పరీక్షించాలనుకుంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఈ ధనము కారణంగానే గొప్ప గొప్ప విభేదాలు, గొప్ప గొప్ప మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. దీన్ని తీసుకెళ్ళి ఇప్పటికిప్పుడే అందరినీ పంచేయండి అని అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు అంటున్నారు. కాబట్టి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఎంతటి లోతుల్లో ఆలోచించే వ్యక్తి చూడండి. అదే ఉమర్ మస్జిద్ నబవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నిర్మాణం జరిగిన తర్వాత చూశారు, అందరూ మట్టిలో సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, ప్రవక్త కూడా మట్టిలోనే సజ్దా చేస్తున్నారు, అందరూ మట్టిలోనే నమాజ్ చదువుతున్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారే మొట్టమొదట మస్జిద్ నబవి యొక్క గచ్చు వేయించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కోసం దుఆ చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతులో కూడా ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారికి ఇటువంటి గొప్ప ప్రతిఫలం ఇవ్వకావాలి.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ నిర్మాణము పైన ఆకులు కిందన మట్టి, ఖర్జూరపు దూలాలు, అందులోనే ప్రవక్త ఇమామత్ చేసేవారు. అల్లాహు, అందులోనే అష్రా ముబషరా నమాజ్ చదివేవారు, 10 మంది సహాబా నమాజ్ చదివేవారు. అందులోనే 313 బదరీ సహాబా ఉండేవారు. అందులోనే ఖులఫాయ్ రాషిదీన్ ఉండేవారు. అందులోనే 10,000 మంది బైతే రిజ్వాన్, అల్లాహ్ ఇష్టపడినటువంటి ఆ దాసులు నమాజ్ చదివేవారు. ఆ మస్జిదు చీకటిగా ఉండేది, రాత్రి దీపం ఉండేది కాదు. ఒక క్రైస్తవ సహోదరుడు అదీ బిన్ ఆతిమ్ తాయి రజియల్లాహు అన్హు ఇస్లాం తీసుకోలేదు, ప్రవక్తని కలవటానికి వచ్చారు. ప్రవక్తని కలిశారు. ప్రవక్త దగ్గర పేదరికాన్ని చూశారు. ప్రవక్త దగ్గర అనుచరులలో ఉన్నటువంటి పేదరికాన్ని చూశాడు. చూసి ఇది ఏం ధర్మమో, ఇంత పేదరికంలో వీరు ఉన్నారు, సరే అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇంటికి వెళ్ళారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిలో ఒక దిండుంది, తలగాడుంది. అది వేశారు కూర్చోమని అదీ బిన్ ఆతిమ్ తాయికి. కుర్చీ కాదు, సోఫా కాదు, ఒక దిండు వేశారు. అదీ బిన్ ఆతిమ్ తాయి అన్నారు, ఓ ప్రవక్త తమరు కూర్చోండి అన్నారు. లేదు, నువ్వు కూర్చోన్న అతిథి అన్నారు. ఒకటే ఉంది. ఆయన కూర్చోలేదు, ప్రవక్త వారు కూర్చోలేదు, మధ్యన పెట్టేసి ఇద్దరి కింద కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది నిన్ను నేను గమనిస్తున్నాను, పరిశీలిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఇంత పేదరికంలో ఉన్నటువంటి ఈ ధర్మంలో నేనేం వెళ్ళను అని నువ్వు అనుకుంటున్నావు కదా. అవును, ఒక కాలం వస్తుంది నా ఉమ్మతులో జకాత్ ఇవ్వటానికి వెతుక్కుంటాడు మనిషి, కానీ తీసుకునేవారు దొరకరు అన్నారు. అంత ధనం వస్తుందా? అవును, ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం పతనం అయిపోతుంది, ఆ ధనమంతా కూడా ఇస్లాంలో వస్తుంది. పారసిక సామ్రాజ్యం పతనం అవుతుంది, ఆ ధనమంతా ఇస్లాంలో వస్తుంది. అదీ బిన్ ఆతిమ్ తాయి రజియల్లాహు అన్హు అన్నారు, నేను నా చివరి శ్వాస విడిచిపెడుతున్నాను, దానిని నేను ఇప్పుడు చూడలేదు, భవిష్యత్తులో అది జరుగుతుంది. ప్రవక్త వారు చెప్పారంటే తప్పనిసరిగా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి కాలంలో జరిగింది. జకాత్ ఇవ్వటానికి వెతుక్కేవారు, తీసుకునేవారు ఉండేవారు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత శుభాలు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కాలంలో ఇచ్చాడు. చివరికి అదీ బిన్ ఆతిమ్ తాయి రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులు స్వీకరించిన తర్వాత మస్జిద్లో అక్కడే నమాజ్ చేస్తున్నారు. రోజు రాత్రులు మగ్రిబ్ అయిన తర్వాత మస్జిద్ చీకటి అయిపోతుంది, ఒక్క దీపము కూడా మస్జిద్లో లేదు వెలిగించడానికి. ఆ స్థితిలో ఉంది మస్జిద్. అదీ బిన్ ఆతిమ్ తాయి మస్జిద్ని రాత్రికి రాత్రి దీపాలతో వెలుగు చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్కి వచ్చి చూశారు, మస్జిద్ వెలుగుతో ఉంది. ఎవరు దీపాలు పెట్టారు అంటే అదీ బిన్ ఆతిమ్ తాయి, ఒక క్రైస్తవ సహోదరుడు ఇస్లాం తీసుకున్నారు, నవ ముస్లిం, ఆయన పెట్టారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదీ బిన్ ఆతిమ్ తాయి కూడా స్వర్గంలో ఇలా వెలుగు ప్రసాదించుగాక. ఈ రకముగా మొట్టమొదట మస్జిద్ నబవీలో దీపం వెలిగించే ఘనత దొరికింది ఒక క్రైస్తవ సహోదరుడు, ఇస్లాం తీసుకున్నటువంటి నవ ముస్లిం. అదీ బిన్ ఆతిమ్ తాయే మొట్టమొదట లైట్లు వెలిగించాడు మస్జిద్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నటువంటి పేదరికాన్ని నిత్యం తన కళ్ళతో చూసేవారు. ప్రజలు చాలా పేదరికంలో ఉండేవారు. సహాబాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు స్ప్రవ కోలి పడిపోయేవారు. ఆయనకు మూర్ఛ వ్యాధి ఉందేమో అనుకునేవారు ప్రజలు. కాదు, భోజనం లేక స్ప్రవ కోలి పడిపోయేవారు, ఆకలితో స్ప్రవ కోలి పడిపోయేవారు. అటువంటి జీవితము గడిపినటువంటి అబూ హురైరాకి ఎన్ని ఇల్లులు ఉండేవో
ఆయనకే లెక్కలేదు. అల్లాహ్ అన్ని ఇల్లు ఇచ్చాడు. అబూ హురైరా తన దగ్గర ఉన్నటువంటి బానిసలకు ఉచితంగా ఎన్నో ఇల్లులు పంచారు. ఆయన అనేవారు, ఆ అబూ హురైరా భోజనం లేక స్పృహ పడిపోయేవాడు. ఈరోజు ఆ అబూ హురైరా జేబీలో పట్టు వస్త్రముతో తయారైనటువంటి రుమాలు ఉంది చూడండి. ఆ అబూ హురైరా భోజనం లేక స్పృహ కింద పడిపోయేవాడు. కానీ ఈరోజు ఆ అబూ హురైరా మీ ముందు మంచి వాహనంపై ప్రయాణం వెళ్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత ధనం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారు తమ ధనాన్ని అలా ఖర్చు పెట్టారు. బానిసలను విముక్తి చేయటంలో ఒకరికి మరొకరు పోటీ పడేవారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ఎవరు స్వేచ్ఛనిచ్చారు? ఉమయ్యా బిన్ ఖలఫ్ నిర్దయా దాక్షిణ్యముతో కొడుతున్నప్పుడు బిలాల్ రజియల్లాహు అన్హు వారికి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు 40 ఔకియాలు ధనమిచ్చి బిలాల్ రజియల్లాహు అన్హు వారికి స్వేచ్ఛనిప్పించారు. 7 ఔకియాలు 40 దిర్హంలై ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో బిలాల్ని విముక్తినిచ్చినటువంటి అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు అక్కడతో ఆగలేదు. ఆయన జీవితాంతరము అనేక మంది బానిసలను విముక్తినిచ్చారు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు బట్టల వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో ఆరితేరినటువంటి గొప్ప వ్యాపారి అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు. ఇస్లాంకు పూర్వం ఆయన దగ్గర లక్షలాది దిర్హంలు ఉండేవి. కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత 4 నుండి 5,000 దిర్హంల కంటే ఎక్కువ ఆయన దగ్గర లేవు అని చరిత్రలో వస్తుంది. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారి ఇంటి ముందు ఖరీదైనటువంటి గుర్రాలు ఉండేవి. ఆయన యొక్క గుర్రాల విషయం వస్తుంది. అరేబియా గుర్రాలు 4,000 గుర్రాలు ఆయన దగ్గర ఉండేవి. నేటి ఆ గుర్రము నేడు ఖరీదు వేస్తే ఆ గుర్రము 20 నుండి 30 లక్షలు. 4,000 గుర్రాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారికి ఇచ్చాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యుద్ధం కోసం ప్రకటన చేస్తే ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు 940 ఒంటెలు వెంటనే ఇచ్చారు. 60 గుర్రాలు ఇచ్చారు. అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్పై ఎక్కి ప్రకటన చేశారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు ఆ ఛాన్స్ కొట్టారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారికి అన్నారు, ఇక పైన మీరు ఏమీ చేయకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ ఇస్తాడు అన్నారు. మెంబర్ దిగారు. మరలా మెంబర్ ఎక్కారు. ఎవరైనా తబూక్ యుద్ధం కోసం సహాయం చేయండి అని అన్నారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు 10,000 దిర్హంలు తీసుకొచ్చి, అంటే 5.5 కిలోలు బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చి ఉస్మాన్ గనీకి జన్నత్ యొక్క శుభవార్తనిచ్చారు. ఇక పైన ఉస్మాన్ ఏమీ చేయకపోయినా పర్వాలేదు అన్నారు. కిందకి దిగారు. మరలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ ఎక్కి మరలా ప్రకటించారు. ఎందుకంటే 30,000 మంది ఉన్నారు. తబూక్కి వెళ్ళాలి, చాలా ధనము కావాలి. తబూక్ యుద్ధం కోసం చాలా దూరం వెళ్ళాలి. 1,500 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. రోమన్లతో యుద్ధం చేయాలి. 30,000 మంది సహాబాకు భోజనాలు ఉండాలి. మరలా ప్రకటించారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు 1000 దిర్హంలు తీసుకొచ్చి ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని మరలా స్వర్గపు శుభవార్తించారు. మెంబర్ దిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా మెంబర్ ఎక్కి మరలా ప్రకటించారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు అన్నారు, ఇప్పుడే బజార్లో నిండు సామగ్రితో 300 ఒంటెలు వచ్చి ఉన్నాయి నావి. ఆ సామగ్రితో అలా మీకు ఇచ్చేస్తున్నాను, తీసుకుని. ఇలా 8 సందర్భాలలో ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్తూ పోయారు. అదే సమయంలో అతి పెద్ద ధనరాశిని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో పెట్టినటువంటి వ్యక్తి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు. ఒక సందర్భంలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఒంటెల సామగ్రి, నిండు సామగ్రితో ఒంటెలు 700 ఒంటెలు మదీనాలో వచ్చాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం తర్వాత
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా చూశారు. వెంటనే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ యొక్క బానిసతో అన్నారు, ఎవరిది ఈ సాంగతి? ఇది అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గురించి చెప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జన్నత్లో అందరికంటే చివరిని అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నన్ను కలుస్తాడని చెప్పి ఆ బానిస వెళ్ళి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్తో చెప్పారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ వెంటనే ఆ 700 ఒంటెలు కూడా నేను దానం చేస్తున్నాను, అల్లాహ్ యొక్క మార్గంలో ఇచ్చేస్తున్నాను. ఈ రకంగా సహాబా తమ ధనాన్ని ధారపోసేవారు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు ప్రతి వారము ఒక్కొక్క బానిసని విముక్తి చేసేవారు. ప్రతి వారం సహాబాలో ఎవరికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు బానిసల్ని విముక్తి చేసేవారు. ఒక బానిసని విముక్తి చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడే చెప్పాను, 40 ఔకియాలు ఇచ్చి ఒక బానిసని విముక్తి చేశారు అంటే, ఒక ఔకియా అంటే 7 గ్రాముల బంగారు. అలాంటిది 40 ఔకియాలు ఇచ్చి ఒక బానిసని విముక్తి చేశారంటే, సహాబా బానిసలను ఇలా విముక్తి చేస్తూ 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 ప్రపంచంలో బానిసత్వమే అసలు కనిపించకుండా అయిపోయింది. బానిసత్వమే కనిపించకుండా అయిపోయింది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఎంతమంది బానిసలు విముక్తి చేశారు లెక్కెట్టి. ఈ రకమైనటువంటి భావన వారిలో ఉండేది. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం అనేది వారికి నమ్మకం ఏముండేదంటే, మసలుల్ లదీన యున్ఫికూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహి కమసలిల్ అబ్బ అంబతత్ సబ్అ సనాబిల ఫీ కుల్లి సుంబులతిన్ మియతు హబ్బ. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే వారి ఉదాహరణ ఎటువంటిదంటే, ఒక ధాన్యము భూమిలో మీరు వేశారు, దాని నుండి 7 రెమ్మలు వస్తాయి, ప్రతి రెమ్మలో 100 ధాన్యాలు ఉంటాయి. అంటే 700 ధాన్యాలు అల్లాహ్ ఇస్తున్నాడు ఒక్క ధాన్యంతో. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే ఉదాహరణ కూడా అటువంటిదే. అల్లాహ్ యొక్క మస్జిద్ కోసం, అల్లాహ్ యొక్క ఆలయ నిర్మాణం కోసము ఖర్చు పెట్టడం కూడా అంత ఉత్తమమైనది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హుతో అనలేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మస్జిద్ ఇరుకైపోతుంది, ప్రజలు జుమా నాడు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు, చుట్టుప్రక్కల చాలా స్థలం ఉంది ప్రజలకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో మస్జిద్ కోసం ఎవరైతే ఈ స్థలము కొని ఇస్తారో అల్లాహ్ జన్నతులో వారికి గొప్ప స్థలం ప్రకటిస్తారు. వెంటనే ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు నిలబడి మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్లేస్ ఎంత ఖాళీ ఉందో అంతా కూడా ఉస్మాన్ గనీ వెంటనే కొని మస్జిద్కి వక్ఫ్ చేశారు. అలాగే మదీనాలో నీళ్ళకు చాలా ఇబ్బంది ఉండేది. ప్రజలందరూ ఒకే బావి దగ్గర నీళ్లు కొనుక్కునేవారు. ఆ బావి ఒక యూదుని ఆధ్వర్యంలో ఉండేది. ఆ బావిలో నీళ్లు అమ్మేవాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ఇబ్బందిని చూసి అన్నారు, ఎవరైనా ఆ బావిని అల్లాహ్ మార్గంలో కొని ప్రజల కోసం వక్ఫ్ చేసి ఉంటే అల్లాహ్ జన్నతులో ఆ వ్యక్తికి అంతకంటే ఉత్తమమైనటువంటి నీటిని ప్రసాదిస్తాడు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు వెంటనే ఆ బావిని కొని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ బావి నేను ప్రజల పేరు మీద వక్ఫ్ చేసేస్తున్నాను, అందరికీ ఆ నీళ్లు ఉచితంగా దొరకాలని చెప్పి. ఈ రకంగా ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు, నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనికుడు అయ్యే అవకాశం అది ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుకు ఉండేది. ఎందుకంటే పారసిక సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం విజయం ఆయన చేతిలోనే అయ్యింది. అంత ధనం వచ్చింది, అంత ధనం. 3600 చదరపు మీటర్లు ఉన్నటువంటి ఒక పెద్ద మంచము. అంత మంచం ఎవరైనా చూసారా అసలు? 3600 చదరపు మీటర్ల మంచము, పట్టుతో బంగారముతో తయారు చేసినటువంటి మంచము పారసిక రాజు ఉపయోగించేవాడు. దానిపై ఎన్నెన్నో ఆరాటాలు ఉండేవి, వృక్షాలు వజ్రాలతో అలంకరించినటువంటి ఆ మంచం. అది ఆయన ఆధ్వర్యంలో వచ్చింది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అన్నారు, ఈ మంచమే ఆయన ఓటమికి కారణం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు దాన్ని ముక్కలు ముక్కలు చేసి పనిచేశారు పేదవాళ్ళకి. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు
ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు తన కొడుకులందరినీ పిలిచి అంటున్నారు, కుమారులారా, నా మరణము సమీపించింది, నా యొక్క వారసులు మీరు, నా వారసత్వాన్ని మీకు అప్పచెప్పడానికి పిలిచారు, నాపై 80,000 దిర్హములు అప్పు ఉంది, మీరు తీర్చాలని చెప్పి ఆయన ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉమర్ ద గ్రేట్ అని చెప్పి మహాత్మా గాంధీ అన్నారు. అటువంటి రాజులు ప్రపంచంలో గడవలేదు. ఇంకొక ఉమర్ గనక అలా పుట్టి ఉంటే భూప్రపంచమే అంతా ముస్లింలు అయిపోయేవారు అని చెప్పి మహాత్మా గాంధీ స్వయంగా అన్నారు. ఆ రకంగా వారు పరిపాలించారు, ఆ రకముగా ఇస్లాం కోసం ఖర్చు పెట్టారు. ఎందుకంటే వారికి నమ్మకం ఉంది ఇస్లాం నిజమైన ధర్మం అని, వారికి నమ్మకం ఉంది ఖురాన్ నిజమైన గ్రంథమని, వారికి నమ్మకం ఉంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన ప్రవక్త అని, వారికి నమ్మకం ఉంది అల్లాహ్ యొక్క ఆలయం మస్జిద్ నిజమైనటువంటి ఆలయం అని. అందుకే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిద్లు అల్లాహవి. ఎక్కడ కూడా దేని గురించి కూడా అల్లాహ్ ఈ మాట లేదు, మస్జిద్ గురించి అన్నారు. మసాజిద లిల్లాహి, మస్జిద్లు అల్లాహవి. కాబట్టి అందులో వేరే ఇతరులని ఎవరిని పిలవకండి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రదేశాలలో మస్జిదులు అన్నిటికంటే ఉత్తమమైన ప్రదేశాలు, ఇవన్నీ కూడా జన్నతులో కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మస్జిద్ ప్రదేశాలు ఇవి జన్నతులు కూడా ఉంటాయి అన్నారు. అంటే జన్నత్ యొక్క భాగము ఏదైనా ఉంది అంటే అది మస్జిద్ అని అన్నారు. అంత గొప్పది మస్జిద్. కాబట్టి మస్జిద్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి అదృష్టాన్ని మనందరికీ ప్రసాదించగాక. మస్జిద్ కట్టే వారిలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మస్జిద్ నిర్మాణములో ఆయన గొప్ప వ్యక్తి. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారు మస్జిద్ నిర్మాణంలో గొప్ప వ్యక్తి. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నిర్మాణంలో గొప్ప వ్యక్తి. మస్జిద్ నబవి కట్టేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన భుజాలపై రాళ్ళు మోసేవారు, మట్టి మోసేవారు. మస్జిద్ నిర్మాణం చేసేటప్పుడు ఇబ్రాహీం, ఇస్మాయిల్ ఇద్దరు కలిసి శ్రమించారు. బీబీ హాజరా అలైహిస్సలాం వారు వారికి సహాయం చేసేది. మస్జిద్ నిర్మాణంలో సులైమాన్ అలైహిస్సలాం వారు దగ్గరుండి ఆయన చనిపోయినప్పటికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసి మస్జిద్ నిర్మాణం పూర్తయినంత వరకు నన్ను నిలబెట్టే ఉంచల్లా అని అన్నారు. ఈ రకంగా మస్జిద్ నిర్మాణాలు చేసే వ్యక్తులలో గొప్ప వ్యక్తులు ప్రవక్తలు. అది ప్రవక్తల పని. అల్లాహ్ యొక్క ఆలయాల నిర్మాణము ప్రవక్తల పని. భూమిపై అల్లాహను ఆరాధించి ఆలయం ఏదైనా ఖయామత్ వరకు మిగిలి ఉంటుందంటే అది మస్జిద్, అది అల్లాహ్ యొక్క మస్జిద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీసులను చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాగుతాము. అల్లాహ్ బ్రతికిన ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లాహ్ మా ఉపాధిలో బర్కత్ వల్ల ఎవరైతే మా కష్టాన్ని సుఖాలను మార్చు, మా నష్టాన్ని లాభాలను మార్చు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر لنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.